వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాత్విక్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. గ్రామ పంచాయతీ వర్కర్ల సమస్యలు పరిష్కరించండి, సిఐటియు నాయకులు రమేష్ గౌడ్ డిమాండ్. బొడిశెట్టిపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న 8 మందిపై కేసు నమోదు. స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల ప్రాంగణంలో ప్రాసిక్యూషన్ పోలీస్ అధికారులతో రివ్యూ మీటింగ్. భక్తి శ్రద్ధలతో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ. ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శనకు 2 తెలుగు సినిమాలు ఎంపిక. అమెరికాలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం. శంషాబాద్ నుంచి రైలులో విశాఖకు 4 గంటల్లోనే ఖరారైన కొత్త రైల్వే మార్గం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన బీసీసీఐ, మరోసారి షమీకి దక్కని చోటు. గుస్సాడి కనకరాజ్ మృతి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. పానుగల్ మండలం గోప్లాపూర్ గ్రామ ఉప సర్పంచ్ మల్లేష్ యాదవ్ కుమారుడు సాత్విక్ జన్మదిన వేడుకలకు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఓఎస్డీ కృష్ణయ్య హాజరయ్యారు. అనంతరం అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఓఎస్డీ కృష్ణయ్యతో పాటుగా పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కేతేపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. మునిపల్లి మండలంలో ఆయా గ్రామాలలో గ్రామ పంచాయతీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, చనిపోయిన గ్రామ పంచాయతీ వర్కర్లకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలని సిఐటియు నాయకులు రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మునిపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ముందు గ్రామ పంచాయతీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆఫీస్ సూపరింటెండెంట్ రామలింగంకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు రమేష్ గౌడ్ మాట్లాడుతూ, మునిపల్లి మండలంలో వివిధ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న వర్గాలకు ప్రభుత్వ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని జీవో తెచ్చినప్పటికీ మండలంలో పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యంతో ఇన్సూరెన్స్ చేయలేదు. దీనితో ఇటీవల మల్లికార్జునపల్లి, పేగరి అశోక్, ఖమ్మంపల్లి రాములు, ఐదలాపూర్ కృష్ణ మరణించిన గ్రామ పంచాయతీ వర్కర్లకు ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందలేదన్నారు. నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శులపై వెంటనే చర్యలు తీసుకొని చనిపోయిన కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మునిపల్లి మండలం బొడిశెట్టిపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న 8 మంది పేకాట రాయిల్లో పోలీసులకు పట్టుబడ్డారు. ఎస్ఐ రాజేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం 8 మంది పైన కేసు నమోదు చేసి నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న 48,380 రూపాయలు, 3 మోటార్ సైకిళ్లు, 8 సెల్ ఫోన్లు సీజ్ చేశామని తెలిపారు. స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల ప్రాంగణంలో ప్రాసిక్యూషన్ పోలీస్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తి జోస్నా గుంటి మాట్లాడుతూ, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, కోడేరు మండల పరిధిలోని పాత కేసులను సత్వరంగా పరిష్కరించే దిశగా తమ వంతు కృషి చేయాలని, పోలీసులకు కూడా కేసులను నమోదు విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా తమ వంతు సహకారం అందిస్తామని, మీరు కేసుల పరిష్కారానికి సహకరించాలని కోరారు. డిసెంబర్లో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించాలని, అదేవిధంగా మార్నింగ్ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ సదస్సుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె మహేష్, సబ్ ఇన్స్పెక్టర్లు కృషికేష్, సతీష్, గోకరి, రామన్ గౌడ్, ఎక్సైజ్ అధికారులు, కోర్టు క్లర్క్లు బి శ్రీనివాస్, హరీష్ షాకీర్, శివుడు లోక్ అదాలత్ ఇన్ఛార్జి బోగా హరికృష్ణ, పోలీస్ కానిస్టేబుల్ రాములు, మంగళ, రాజశేఖర్లు తదితరులు హాజరయ్యారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం.
కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 ఇంటూ 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. కలిగిరి మండలం అద్దివారిపల్లి గ్రామం బౌద్ధ నది ఒడ్డున వేణుగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు నిర్మించిన శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణం బుధ గురు శుక్రవారాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి శ్రావ్య న్యూస్ తో మాట్లాడుతూ మా కుటుంబ ఆలయం నిర్మాణం సంకల్పం నెరవేరిందని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవారు ఆశీస్సులు ఆశీర్వాదాలు శ్రీ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట పూర్ణాహుతితో ముగిసిందని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారికి దీవెనలతో స్వస్థంగా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం కంప్లీట్ అయింది. అందరికీ ధన్యవాదాలు. స్వామివారికి అమ్మవారి ఆమె ఎలాంటి ఇబ్బంది లేకుండా పూజలు కార్యక్రమాలు చక్కగా జరుగుతాయి. పైనుంచి తోడ్పడుతుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 55వ ఎడిషన్ లో ప్రదర్శనకు 2 తెలుగు సినిమాలు కల్కి, ఇది చిన్న కథ కాదు ఎంపికయ్యాయి. వీటితో పాటు 12th ఫెయిల్, ఆర్టికల్ 370, స్వాతంత్ర వీర్ సావర్కర్, ముంజుమల్ బాయ్స్, బ్రహ్మయుగం, ఆడు జీవితం, జిగర్ తాండా, XX వంటి మరికొన్ని సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ఈ ఫెస్టివల్ గోవాలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనుంది. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అమెరికా వెళ్లిన మంత్రి లోకేష్ కు శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. నవంబర్ 1 వరకు అమెరికాలో ఉండనున్న మంత్రి రేపటి నుంచి పలు ఐటీ స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణాన్ని వారికి వివరించనున్నారు. ఈ నెల 29న లాస్ వెగాస్ లో జరిగే ఐటీ సర్వీస్ సినర్జీ 9వ సదస్సుకు హాజరవుతారు. హైదరాబాద్ లోని శంషాబాద్ విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ అలైన్మెంట్ ఖరారైంది. ఇది పూర్తయితే శంషాబాద్ నుంచి విశాఖపట్నానికి కేవలం 4 గంటల్లోనే చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ 2 నగరాల మధ్య ప్రయాణానికి 12 గంటల సమయం పడుతుండగా వందే భారత్ రైలు 8 గంటల 30 నిమిషాల సమయం తీసుకుంటోంది. సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రస్తుతం వరంగల్, ఖమ్మం, విజయవాడ మార్గంతో పాటు నల్గొండ, గుంటూరు, విజయవాడ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాతిపదిక లైన్ 3వది. ఈ మార్గంలో రైళ్లు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. 12 స్టేషన్లు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలి సెమీ హైస్పీడ్ కారిడార్ కానుంది. అత్యంత ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాతో జరిగే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు భారత జట్టును ఇవాళ BCCI ప్రకటించింది. మొత్తం 18 మంది సభ్యులతో కూడిన జట్టులో ఆంధ్ర క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి, అభిమన్యు, ఈశ్వర్లకు జట్టులో చోటు దక్కింది. అదేవిధంగా గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న మహమ్మద్ షమీకి జట్టులో చోటు లభించలేదు. ఇటీవల నెట్స్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేసిన షమీని టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేశారని భావించిన అతడు పూర్తిగా కోలుకోకపోవడంతో జట్టులో అవకాశం కల్పించలేదు. అదేవిధంగా గజ్జల్లో గాయంతో కుల్దీప్ యాదవ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి దూరం అయ్యాడు. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను ఆసీస్ పర్యటనకు ఎంపిక చేశారు. గుస్సాడి నృత్య కళాకారుడు పద్మశ్రీ గుస్సాడి కనకరాజు మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. గుస్సాడి నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు తెలంగాణ కళలను, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడిన కనకరాజు అసామాన్యుడు. ఆయన మరణం తీరని లోటని తెలిపారు. గుస్సాడి నృత్య ప్రదర్శనలతో పాటు ఇతరులకు నేర్పించడంలోనూ కనకరాజు తన విశేష సేవలు అందించారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. అంతరించిపోతున్న ఆదివాసీల కళను దేశవ్యాప్తంగా అందరికీ పరిచయం చేసిన కళాకారుడని ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కనకరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాగా గుస్సాడి కనకరాజు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల కోసం ఉత్తర్వులు జారీ చేశారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
సాత్విక్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. గ్రామ పంచాయతీ వర్కర్ల సమస్యలు పరిష్కరించండి, సిఐటియు నాయకులు రమేష్ గౌడ్ డిమాండ్. బొడిశెట్టిపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న 8 మందిపై కేసు నమోదు. స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల ప్రాంగణంలో ప్రాసిక్యూషన్ పోలీస్ అధికారులతో రివ్యూ మీటింగ్. భక్తి శ్రద్ధలతో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ. ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శనకు 2 తెలుగు సినిమాలు ఎంపిక. అమెరికాలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం. శంషాబాద్ నుంచి రైలులో విశాఖకు 4 గంటల్లోనే ఖరారైన కొత్త రైల్వే మార్గం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన బీసీసీఐ, మరోసారి షమీకి దక్కని చోటు. గుస్సాడి కనకరాజ్ మృతి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.